తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. ఇవాళ రేపో ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని బీజేపీ జాతీయ నాయకత్వం హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కేసీఆర్ బుజ్జగించినా ఫలితం లేకపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారు. ఇవాళ రేపో ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం. ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని బీజేపీ జాతీయ నాయకత్వం హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. కేసీఆర్ బుజ్జగించినా ఫలితం లేకపోయింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఆరూరి రమేష్ బీజేపీలో చేరనున్నారా? ఖాయమైనట్టేనా? అలాగే బీఆర్ఎస్ పై అసంతృప్తికి కారణం ఏంటి? హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ఆరూరి రమేష్ స్వగ్రామం తన ఇంటి లోపల బీజేపీ శ్రేణులు వరంగల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా సమావేశమయ్యారు. ఉదయం నుంచి ఈ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీలో చేరడానికి ఆరూరి రమేష్ కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ రోజు అమిత్ షా సమక్షంలో చేరాలి, లేకుంటే ఢిల్లీ వేదిక పార్టీలో జాయిన్ అవ్వాల దానిపైన ప్రస్తుతం అయితే చర్చలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పూర్తిగా కాలవుతుందంటూ కూడా చర్చలు జరిగిన ఈ నేపథ్యం లోపల ఆరూరి రమేష్ వరంగల్ జిల్లాకు అధ్యక్షునిగా ఉన్నాడు. అదేవిధంగా 2 సార్లు కూడా భారీ మెజార్టీతో ఆయన వర్ధనపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే తను పార్టీని వీడితే భారీ నష్టం ఉందంటూ 4 రోజుల క్రితమే కేసీఆర్ కూడా తనతో మాట్లాడి రాబోయే రోజుల్లో మంచి అవకాశం ఇస్తామని చెప్పి కొంచెం సద్దుమనిగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆరూరి రమేష్ అటు కేసీఆర్ చెప్పినా కూడా వినట్లేదు, అని కాంప్రమైజ్ అవడానికి సిద్ధంగా లేడు. మొత్తానికి బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తూ ఇక్కడ కొంత బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల లోపల కొంత ఓట్స్ కూడా పెరిగింది. సో ఈ నేపథ్యం లోపల అటు బీఆర్ఎస్ తనను పట్టించుకోకపోవడము, అదేవిధంగా బీజేపీ కొంత ఓట్ షేర్ పెరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి సర్వేల రిపోర్ట్లు కూడా వచ్చినాయి. సో అందువల్లనే 2 కారణాల చేత తను బీజేపీకి వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యారు. మరి కొద్దిసేపట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్, తను ఎప్పుడు జాయిన్ అవుతారనే దానిపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రాధిక, రైట్, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ తో పాటు ఎలాంటి హామీ తీసుకున్నారు ఆరూరి రమేష్? అంటే ప్రధానంగా ఇక్కడ వరంగల్ నుంచి పోటీ చేయడానికి బీజేపీకి బలమైన అభ్యర్థులుగా లేరు. ఇప్పటికీ రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నటువంటి అటు కృష్ణప్రసాద్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ లీడర్స్ మాత్రమే ఎంపీ పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆరూరి రమేష్ కనుక వచ్చి ఉంటే తను జనగామ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడము, అదేవిధంగా స్టేషన్ కాన్పూర్ నియోజకవర్గంతో కూడా తనకు టచ్ లో ఉండడము, వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించి తన క్యాడర్ కూడా తన అనుచర వనం ఉంది. సో అంటే దాదాపు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో తన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా పార్టీ మారుతానంటూ గత 15 రోజుల క్రితమే బీజేపీ సంబంధించినటువంటి పెద్దల దగ్గర తను చెప్పడం జరిగింది. సో ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు కూడా వచ్చే రోజుల లోపల వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీకి కొంత పోటీగా అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య వారుండబోతున్న నేపథ్యంలో కూడా వచ్చేసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటూ కూడా 2 ప్రతిపాదనలు బీజేపీ నేతల వద్ద పెట్టారు. దాంతో పాటుగా అటు ఆరూరి రమేష్ సంబంధించినటువంటి అనుచరులు కూడా బీజేపీలోకి వెళ్తేనే తనకు భవితవ్యం ఉంటుంది, ఎందుకంటే వచ్చే ఎన్నికల వరకు అసలు బీఆర్ఎస్ ఉంటుందో ఉండదో అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఎంపీ టికెట్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల తను కోరుకున్న అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ టికెట్, ఈ 2 డిమాండ్స్ కూడా అటు బీజేపీ నేతలు ఒప్పుకున్నారు. తన చేరిక విషయం కూడా కంప్లీట్ గా లాంఛనంగా ఈ రోజు సాయంత్రమా లేకపోతే రేపా అనేది మాత్రం మరికొద్ది సేపట్లోనే ప్రకటించిన అవకాశం ఉంది. రాధిక, రైట్, వేణు, కేసీఆర్ బుజ్జగించిన ఫలితం లేకపోయిందనుకోవచ్చా? అసలు కేసీఆర్ ఏమని మాట్లాడారు? అంటే ఆయన ఆరూరి రమేష్ పార్టీ మారబోతున్నాడు, బీజేపీ నుంచి ఎంపీ టికెట్ రేసులో ఉండడం తెలిసిన తర్వాత కూడా అటు కేటీఆర్, హరీష్ రావులు మొదటగా మాట్లాడే ప్రయత్నం చేస్తే దానికి ఆరూరి రమేష్ స్పందించలేదు. ఆ తర్వాత స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి ఒక బలమైన నేతగా ఉన్న తను వెళ్తే మాత్రం పూర్తిగా వరంగల్ ఏదైతే గతం లోపల వరంగలే బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టిందో ఆ చోట పూర్తిగా నిర్వీర్యం అవుతుంది, తనకు సముచిత స్థానం ఇస్తామంటూ కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల ఎంపీ టికెట్ కోసం ఆరూరి రమేష్ కూడా గతం నుంచి పోటీలో ఉండగా అనూహ్యంగా కడియం శ్రీహరి, ప్రస్తుతము స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఉంటే కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ కావాలంటూ అధిష్టానం వద్ద తను కూడా చెప్పారు. అంటే ఇద్దరి మధ్య ఎంపీ టికెట్ పోరు జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ సైలెంట్ గా ఉండాలంటూ కొంత అధిష్టానము సూచించిన నేపథ్యం లోపల
తనకు సీనియారిటీ ఉంది, తను ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, తనను ఒక కావ్య అంటే రాజకీయ ఆరంగేటం చేయని కావ్యతో తనకు పోటీ అంటూ కూడా తను ఈ ఇద్దరి మధ్య వర్గపోరు నడుస్తుంది. ఇదివరకు గురు శిష్యులుగా ఉన్నటువంటి కడియంశ్రీ ఆర్ రమేష్ మధ్య ఎంపీ టికెట్ వ్యవహారంలో కూడా కొంత పురపోచ్చాలు వచ్చాయి, ఇద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే తాను పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. అయితే వరంగల్లో ఆర్ రమేష్ పార్టీ మారితే 3 నుంచి 4 నియోజకవర్గాలు ఎఫెక్ట్ ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో అటు హరీష్ రావు కేటీఆర్ ప్రయత్నాలు చేసినా కూడా తను కాంప్రమైజ్ కాకపోవడంతో వెంటనే అటు కేసీఆర్ కూడా వచ్చారు. అయినప్పటికీ కూడా పార్టీ మారడానికి ప్రధాన కారణం వరంగల్లో ఇప్పటికే కీలక నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లడము, మరికొంతమంది నేతలు బీజేపీ వెళ్ళడానికి సిద్ధం. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వరంగల్ లోపల నామరూపాలు లేకుండా పోతుంది అనేటువంటి విషయం తన అనుచరులు కూడా చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తు రాజకీయం తను పనికి రావాలంటే మాత్రం బీజేపీ లేదా కాంగ్రెస్ ఎంచుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ లో కీలక నేతలు చేరిన నేపథ్యంలో తన ఆల్టర్నేటివ్ గా బీజేపీని ఎంచుకున్నారు. సో అందుకే కేసీఆర్ చెప్పినా కూడా తను వినకుండా పార్టీ మారడానికి సిద్ధమైన ఇది చర్చ అయితే కొనసాగుతోంది రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు.